Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the regional news. Gram Sabhas are being organized successfully across the state. Speaker Ayyana Pathrudu participated in Makavaripalem, a Gram Sabha from of Bangara, Ankaupalli district. He came to Makavaripalem for the first time as speaker and was warmly welcomed by the village, Sarpanch and women. Later the speaker said he reminded that the program was started by CM Chandrababu Naidu. He said that the development of the village will be done with the funds of the central government. Gram Sabhas are organized with the aim of all the people under the panchayat sitting and taking decisions on the development of the village and using the funds in a democratic spirit and transparently. Many important leaders participated in the same program and they explained to the people about the use of Gram Sabha funds. తెలుసుకోవాలంటే నేను చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అమ్మ ఇదేంటంటే ముఖ్యంగా అందరూ వినండి, ముందుగా నాయకులు నేర్చుకోండి. ఈ కార్యక్రమాల్లో మీరు 87 రకాల పనులు చేసుకోవచ్చు. 1-2 కాదు, 87 రకాలు చేసుకోవచ్చు దీంట్లో ఈ డబ్బుతో. ఏంటి 87 ఏంటి, ఏ కార్యక్రమం చేసుకోవాలా అని ముందు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఏ గ్రామానికి గ్రామం ఒక యూనిట్ తీసుకుని ఆ గ్రామంలో గతంలో కొన్ని సీసీ రోడ్లు వేసాం, ఇంకా 4-5 రోడ్లు ఉడిపోవచ్చు. ఆ సిమెంట్ రోడ్లు ఈ డబ్బుతో వేసుకోవచ్చు. మీ రోడ్లు పక్కన కాలువలు ఉంటాయి గ్రామాల్లో. గత 5 సంవత్సరాలు కూడా పంచాయతీ డబ్బులు లేవు, మొత్తం తినేశారు ఆ ప్రభుత్వంలో. ఇలా చెప్తుంది పాపం, చెప్పుకోలేకపోతుంది, ఏడుపుచ్చేస్తుంది ఆవిడకి. పంచాయతీ డబ్బులన్నీ లాగేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బులన్నీ ఇస్తున్నాం పాత డబ్బు దీంట్లో. ఇప్పుడు మీ పంచాయతీ ప్రెసిడెంట్లు మన వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. అయినా వద్దు, పార్టీలు మనకు వద్దు. అన్ని గ్రామాల్లో కూడా నాకు ఓట్లు వేశారు. తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు, అన్ని గ్రామాల్లో మనకు ఓట్లు వేశారు. అంతే పార్టీలు మాత్రం దృష్టి పెట్టుకోవద్దు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కొన్ని రోడ్లు లేవు. దానికి ప్రయారిటీ ఇవ్వండి. ముందు సిమెంట్ రోడ్లు పక్కన కాలువలు, దానికి కూడా సిమెంట్ వేయచ్చు. మీ ఇంట్లో గ్లాసు నీళ్లు కాలువలో వేస్తే కిందకి వెళ్ళిపోవాలి గ్లాసు నీరు.